ప్రేమికుడు హీ ఈజ్ నెక్స్ట్ ధారావాహిక 16వ భాగం. రచన బివిడి ప్రసాదరావు. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: తల్లి అనసూయకి అనారోగ్యంగా ఉందని తెలియడంతో తన ఊరికి వెళ్తాడు శేషగిరి. అక్కడ అనుకోకుండా తన మాజీ ప్రేయసి పార్వతీని కలుస్తాడు. ఆమె సమస్యల్లో ఉందని తెలుసుకొని సహాయం చేయాలనుకుంటున్నట్లు భార్యతో చెబుతాడు. కోపగించుకొని పుట్టింటికి వెళ్తుంది అతని భార్య గిరిజ. తల్లి సలహా మీద సంయమనం పాటిస్తుంది. జాతర కోసం ఊరికి వెళ్ళిన శేషగిరి భార్యతో కలిసి పార్వతీని కలుస్తాడు. శోభనం రోజు నుండే భర్త విచిత్ర ప్రవర్తన ప్రారంభమైనట్లు చెబుతుంది పార్వతి. ప్రతిరోజు తనని మానసికంగా హింసించేవాడని చెబుతుంది. పార్వతి విషయంలో తన తల్లిదండ్రుల సహాయం తీసుకుందామంటుంది గిరిజ. ఇద్దరూ వాళ్ల దగ్గరకు వెళ్తారు. పార్వతి సమస్యను వివరిస్తారు. సానుకూలంగా స్పందిస్తారు వాళ్ళు. తను కుమార్తో మాట్లాడతానంటాడు శేషగిరి. ఇక ప్రేమికుడు ధారావాహిక 16వ భాగం వినండి. రిజా పిలిచాడు గిరిజను. ఊకొట్టింది గిరిజ. నువ్వు పార్వతికి ఫోన్ చేసి మాట్లాడవచ్చుగా గుణిశాడు శేషగిరి. ఆ వెంబడే నేనైతే సరిగ్గా మాట్లాడలేను అనేశాడు. గిరిజ చిన్నగా నవ్వుకుంది. మీ వాలకానికి నాకు భయమేస్తోంది సరదాగా అంది గిరిజ. భయమా? ఎందుకు? శేషగిరి అవస్థపడుతున్నాడు. మరే, ఆ కుమార్ని ఇలా అయితే ఎలా డీల్ చేస్తారో గిరిజ అనేసింది. లేదులే, అతడితో నేను సవ్యంగానే వ్యవహరిస్తాను, ప్రామిస్ చెప్పాడు శేషగిరి. సర్లేండి, పితపితలాడకండి, నిబ్బరంగా ఉండండి చెప్పింది గిరిజ. ఆ వెంబడే మనం పార్వతీని స్థిమితపరచాలి, మరొకండి చెప్పింది. తను ఎస్ అంటే తన కోసం మనం ముందుకు వెళ్దాం చెప్పాడు శేషగిరి. అంతే, తను కాదనకపోవచ్చు. రేపు తనతో నేనే మాట్లాడతాను, సరేనా చెప్పింది గిరిజ. సరే అనేశాడు శేషగిరి. ఆ తర్వాత గుడ్ నైట్ చెప్పింది గిరిజ. గుడ్ నైట్ చెప్పాడు శేషగిరి. మర్నాడు శేషగిరి ఆఫీస్కి వెళ్ళాక రాగిణి ఆటకి బొమ్మలిచ్చేసి పార్వతీకి ఫోన్ చేస్తోంది గిరిజ. అటు పార్వతి ఫోన్ కాల్కి కనెక్ట్ అయింది. హలో అంది. పార్వతి గారు ఎలా ఉన్నారు? ఇటు గిరిజ అడిగింది. బాగున్నాను, మీరు అడుగుతోంది పార్వతి. బాగున్నాం చెప్పింది గిరిజ. చెప్పండి అంది పార్వతి. మేము మీ గురించి చాలాసేపు కూలంకషంగా మాట్లాడుకున్నాం. మేము ఒక నిర్ణయం తీసుకున్నాం, దాన్ని చెబుతాను, మీ అభిప్రాయం కావాలి చెప్పింది గిరిజ. చెప్పండి అడిగింది పార్వతి. కుమార్ గారిని కలిసి మాట్లాడాలి చెబుతున్న గిరిజకి అడ్డై ఎవరు కలుస్తారు, ఏం మాట్లాడతారు సరసరా అడిగేసింది పార్వతి. కూల్ కూల్, నన్ను చెప్పనీయండి. మీ శేషగిరి గారు వెళ్ళి కలుస్తారు, కుమార్తో మాట్లాడతారు. మిమ్మల్ని సరైన రీతిలో కలపడమే మా యత్నం ఆగింది గిరిజ. అనవసరం, అతను వినుకోడనుకుంటా. లేదు, వినుకోడు. గిరిజ నిరుత్సాహపడుతోంది. అయ్యో, ఎందుకలా అనేసుకుంటున్నారు అడిగింది గిరిజ. ఆయన్ని ఎన్నో రకాలుగా నేను బతిమలాడుకున్నాను. అతడు వినుకోడు. పార్వతి అలజడవుతోంది. కూల్ పార్వతి గారు అంది గిరిజ. ఆ వెంబడే మీ ప్రయత్నాలు విఫలమైతే అయ్యాయి, అది వేరు. మీ తరఫున మా ప్రయత్నం ఒక అవసరం. మిమ్మల్ని పట్టించుకోనట్లు మధ్యస్థ ప్రయత్నాన్ని కొట్టేయడం అంత సులభం కాదు గిరిజ నచ్చజెబుతోంది. పార్వతి ఏమీ అండలేదు. మీ తరఫు వకాలతు ఒకరు కుమార్ని ఈ పరిస్థితిలో కలవడం ముఖ్యం. ఆ పని మీ శేషగిరి గారు కానిస్తారు. మీకు ఖచ్చితమైన భరోసా ఉందన్నది కుమార్కు తప్పక తెలియాలి. మీరు అడ్డురాకండి, మీ శ్రేయస్సుకే ఇదంతా గిరిజ చెప్పడం ఆపింది. పార్వతి ఎంతకీ మాట్లాడకపోయేసరికి సరేనా, నా మాట వినుకుంటారా అడిగింది గిరిజ. మరి మీ ఇష్టం, మీరు నా కోసమే ఆలోచించామంటున్నారుగా అనేసింది పార్వతి. అలా కాదు, కుమార్ మారిపోయి ఇంతవరకు మీ మధ్య జరిగినా జరగరానివి ఇకపై ఆగిపోతే అతడితో మీరు నిర్భయంగా ఉండగలరుగా అడిగింది గిరిజ. అతడిలో మార్పు రాదు అనేసింది పార్వతి. అలా అనేయద్దు, మారితే అన్న తర్వాతదే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. గిరిజ అనునయంగానే మాట్లాడుతోంది. పార్వతి ఇంకా ఏమీ అనడం లేదు.
అతడు మారలేదు అనుకుందాం. అప్పుడు మీ తరఫున ఆల్రెడీ ప్రశ్నించి ఉన్నాం గనుక అతన్ని నిర్దయగా రోడ్డున పడేద్దాం చెప్పింది గిరిజ. ఆ వెంబడే అతనికి ఒక ఛాన్స్ ఇవ్వాలి అంది. సరే అయితే అనేసింది పార్వతి. గుడ్. గిరిజ తేలికయింది. ఆ తర్వాత మరో మాట. గ్రామదేవత పండక్కి కుమార్ రాలేదు. మీరు పిలవలేదా లేక అతడు రాలేదా అడిగింది గిరిజ. అయ్యో, అతడు ఆ ఊరు వదిలి ఎక్కడికి పోడు. ముఖ్యంగా రాత్రుళ్ళు ఆ ఇంటిని వదిలి బయటకు పోడు. పెళ్లి తర్వాతి ముచ్చట్లకు పిలిచినా ఈ ఊరు అతడు వచ్చిందే లేదు. పార్వతి ఊగిపోతోంది. గ్రహించిన గిరిజ మరి పెంచకూడదని, పార్వతిగారు కుదురవ్వండి, అధైర్యపడకండి, మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం, మీకీ అవస్థ తప్పాలని ఆశిద్దాం, సరేనా, ఉంటా మరి అనేసింది గిరిజ. పార్వతి ఏమీ అనలేదు. గిరిజే ఫోన్ కాల్ కట్ చేసేసింది. లంచ్ అప్పుడు భర్తకి పార్వతితో తన ఫోన్ సంగతులు చెప్పింది గిరిజ. తను డీప్ స్ట్రగుల్ అవుతోంది అనేశాడు శేషగిరి. ఆ వెంబడే నువ్వు చెప్పినట్లు మధ్యవర్తిత్వం ముఖ్యం. రాజీకి ప్రయత్నం చేయందే తక్కువ నిర్ణయం తీసుకోకూడదు చెప్పాడు. అంతేగా మరి అంది గిరిజ. ఆ వెంబడే ఈ సంగతులు మమ్మీ డాడీకి చెప్తాను. ఆ తర్వాత మీరు పకడ్బందీగా ముందడుగు వెద్దరు అంది. నీ ఇష్టం అనేశాడు శేషగిరి. ఇద్దరి లంచ్ కొనసాగుతోంది. రాగిణి వాళ్ళకి దగ్గరలోనే ఆడుకుంటోంది. బజార్ నుండి దారం రీళ్ల బాక్స్తో తన టైలరింగ్ షాప్లోకి వచ్చిన కుమార్తో అతడి స్టాఫ్ మెంబర్ ఒకడు చెప్పాడు, మీకోసం పోలీసు వచ్చాడు. కుమార్ కంగారయ్యాడు. ఎప్పుడు, ఎందుకు అడిగాడు. 10 నిమిషాలు అవుతోంది, ఇప్పుడే వెళ్ళాడు. రాగానే మిమ్మల్ని 2 టౌన్ పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పాడు వాడు. కుమార్ తల పట్టుకున్నాడు. ఎందుకై ఉంటుందో ఒకడు అడిగాడు. వెళ్ళండన్నా మరొకడు చెప్పాడు. కుమార్ భారంగానే కదిలాడు. సైకిల్తో అటు కదలగలిగాడు. 2 టౌన్ పోలీస్ స్టేషన్. ఎస్ఐ ఎదుట నిల్చొని ఉన్నాడు కుమార్. ఎస్ఐ మరో పనిలో ఉన్నాడు. కుమార్లోని ఆందోళన తగ్గడం లేదు. పైన ఫ్యాన్ తిరుగుతోంది. అయినా కుమార్ ఒంటిన చెమట మరింత మందమవుతూనే ఉంది. చేతిలో పని అయ్యాక ఎస్ఐ తలెత్తాడు. అక్కడే ఉన్న కానిస్టేబుల్ చెప్పగా కుమార్ని చూస్తూ, ఓ కుమార్వా అన్నాడు. తర్వాత తన టేబుల్ సొరుగు నుండి ఒక కవర్ తీశాడు. అందులోంచి మడతలతో ఉన్న ఓ ప్రింటెడ్ రసీదు పేపర్ను మాత్రమే తీసి దాన్ని విప్పి ప్రింటెడ్ మ్యాటర్ని చూపుతూ, ఇది ఎవరిదో చెప్పు అడిగాడు ఎస్ఐ కుమార్నే చూస్తూ. దాన్ని చూసిన కుమార్, నాదే, నా టైలరింగ్ షాపు బిల్లు కాగితం తడబడ్డాడు కుమార్. కుమార్ సన్నగా వణుకుతున్నాడు. తిరిగి ఆ కాగితాన్ని మడిచి ఆ కవర్లోకి తోసి దానిలోంచి ఒక రాగి బిళ్ళని తీశాడు. దానికి నల్ల మొలతాడు వేలాడుతోంది. అది బాగా చివికిపోయి ఉంది. ఆ బిళ్ళని చూపుతూ, ఇది ఎవరిదో చెప్పగలవా అడిగాడు ఎస్ఐ. కొద్దిగా ముందుకు వంగి దాన్నే చూసి, ఇది ఆగాడు కుమార్. చెప్పు అడిగాడు ఎస్ఐ. అది విన్నవాళ్ళకి అడిగినట్లు లేదు, అదిలించినట్లు ఉంది. మరి అది మా నాన్నది, అతడి మొరకు ఉంటుంది చెప్పేశాడు కుమార్. ఎస్ఐ ఏమీ అనలేదు. ఆ బిళ్ళని తిరిగి కవర్లో పడేశాడు. ఆ కవర్ని తిరిగి తన టేబుల్ సొరుగులో పడేశాడు. సొరుగును తోసేశాడు. కుమార్ని చూశాడు. ఇంకా ఉంది. ప్రేమికుడు ధారావాహిక 17వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.